నీవు ఆకాశం వైపు చూస్తున్న వ్యక్తివే అయితే నీ దగ్గర ఎవ్వరు ఆడుకోలేరు, నీతో ఎవ్వరు ఆటలాడరు. నీ చూపు సరిగా లేకపోతే, నీ డ్రెస్ సరిగా లేకపోతే, నీ నడక ప్రవర్తన మాట తీరి పద్ధతిగా లేకపోతే ఆడుకోవాల్సిన వాళ్ళందరూ ఆడుకుంటారు. నీవు ఉండాల్సిన స్థితి, నీ ఫ్యూచర్ ఏమిటి? ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో. నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోరుతు గిల్లేసేసుకుంటే ఎండిపోద్ది, శాపంగా మారిపోద్ది. తగలబడిపోతే ఎలాగా? జీవితంలో ఎంతో మనం సుఖపడవలసింది, నెమ్మదిగా జీవించవలసింది, ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది, ఇతరుల్ని ప్రభువులోకి నడిపించవలసింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన